ఇక పాలేరు మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బంజారా హిల్స్ లో 120 కోట్ల విలువైన 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆధారాల కోసం షేక్పేట్ తహసీల్దార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని వైన్ షాప్ నకు లీజుకిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బంజారా హిల్స్ లో 120 కోట్ల విలువైన 3000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆధారాల కోసం షేక్పేట్ తహసీల్దార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని వైన్ షాప్ నకు లీజుకిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి లీజుకిచ్చిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? అసలు ఈ కేసుపై మాజీ ఎమ్మెల్యే ఏమంటున్నారు? సురేష్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాదాపు 3000 గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ ఒక షెడ్ నిర్మించడం జరిగింది. ఆ షెడ్ లోనే కొత్తగా ఏర్పడ్డ వైన్ షాప్ ని అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన షేక్పేట్ ఎంఆర్ఓ అక్కడికి వెళ్లి ఆ వైన్ షాప్ ని సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు ఆ ల్యాండ్ కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కూడా ఐపీసీ 447, 427, 467, 468, 481 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా అందించాలని ఎంఆర్ఓకి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైనే మాజీ ఎమ్మెల్యే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిపైన అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఈ ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూ అంతా కూడా కోర్టులో నడుస్తుంది. దాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు అని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన ఎంఆర్ఓ ఆల్రెడీ ఎక్సైజ్ అధికారులకి సీజ్ చేసి ఆ స్థలాన్ని అప్పచెప్పినప్పుడు ఆ వైన్ షాప్ ని మళ్ళీ 2 రోజులకే ఓపెన్ చేసి మళ్ళీ యథావిధిగా వైన్ షాప్ ని నిర్వహిస్తున్నట్టు ఉపేందర్ రెడ్డికి సంబంధించిన అనుచరులే ఈ వైన్ షాప్ ని నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాము, త్వరలోనే ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.